హాయ్ ఫ్రెండ్స్, గోధుమ పిండి పాలకూరతో ఇలా చిప్స్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు ఏమో పాలకూర అండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం వాటర్ వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఈ చిప్స్ అయితే చాలా టేస్టీగా వచ్చాయండి, కరకరలాడుతూ. పాలకూర అనే కాదండి, మెంతికూర వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు, ఏ ఆకుకూరనే వేసుకోవచ్చు అండి. విడిగా పిల్లలు పెడితే తినరు కదండి ఆకుకూరలో. ఇలా చిప్స్లా గట్టా చేసి పెడితే చాలా బాగుంది, నచ్చుతాయండి వాళ్ళకి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలండి. ఈలోపు మనం కలుపుకున్న చపాతీ ముద్దని, అదే పాలకూర కలిపాం కదండి, చపాతీలో ఒత్తి కొంచెం మందంగా దానిపై నువ్వులు జల్లి ఇలాగా డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలండి. మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలండి. వీటిని గిన్నెలో తీసుకుని కారం జల్లుకుని బాగా కలుపుకుంటే మన చిప్స్ అయితే రెడీ అండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.